వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి 4వ వార్డు అభ్యర్థి నందారం ప్రశాంత్ 4వ వార్డు గుంట్లకుంట గ్రామంలో గాంధీనగర్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా మహిళలు ఇంద్రమ్మ చీర కట్టుకుని ప్రచారంలో పాల్గొనడం విశేషం. ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అందరినీ గెలిపించి కొడంగల్లో మున్సిపల్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి కొడంగల్ ని సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కొడంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి పరచుకోవాలని, దీనికి అందరూ సహకరించాలని తెలిపారు. గ్రామ ప్రజలకు అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. జై కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఉత్తమ్ గుర్తుకే ఉత్తమ్ గుర్తుకే ఉంది. ఎల్లుండి మనం 11వ తారీఖు ఓటు వేయాలి. ఈ మందిని చూస్తే తప్పకుండా ప్రశాంత్ గారు గెలుస్తారని చెప్పి గ్యారంటీ చెప్పగలుగుతున్నాం. ఉన్నదంతా గుళ్ళకుంటూ ఇక్కడే ఉన్నారు. ఇంకేమైనా ఉందా లోపల? మళ్ళీ బయట ఒకటి లోపల ఒకటి ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడే ఉన్నారాయండి మళ్ళా ఉంటే చెప్పండి. ఎందుకంటే దూరంలో ఏం చెప్పలేదు అంటే మొన్న వచ్చి చెప్పిపోయింది. మా శివకుమార్ అయితే ఒకటే టెన్షన్ పడతా ఉన్నారు. అరే గుండకుంటా అంటే మన ఇల్లులాక పని లేనట్టు, సొంత ఇంటిలాక గుండకుంటా ఏదున్నా అని చెప్పి నీకు అరే ఏంటి నీ సమస్య మంచి కింద ఊరంతా తిరిగి వచ్చినారు, సంతోషంగా చేయగొట్టి వచ్చేదాళ్ళు పెడతారేమమ్మా. మంచిగా తిరిగి మీకేమైనా సమస్యలు ఉంటే నేను ఉంటాను, ఇద్దరు ఉంటాం, ఇక్కడ కూర్చుందాం, మాట్లాడదాం, ఇందాం. నీవేమైనా సమస్యలు ఇప్పుడు ఆమె బస్సు అయ్యే బస్సుని మేము ఎందుకు 6 రోజుల బస్సు నిలబెట్టేటట్టు చెప్పినారు. మీరు చెప్తూనే ఉన్నారు, ఇక్కడ ఫోన్ చేసి చెప్పినారు. అందుకొరకు మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఎందుకు ఇవన్నీ సమస్యలు తీరుస్తున్నాను మేము చెప్తున్నాం. ఈ రోజు వరకు ముఖ్యమంత్రి ఉన్నారు, తిరుపతి రెడ్డి సాబ్ ఉన్నారు, ఆయన ప్రశాంత్ ఉన్నారు, నేనున్నాం, ఇన్ని మంది ఉన్నాం. ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు చెప్పండి. మీకు ఏదైనా చెప్తే ఏమైనా అయితే ఎవరు ఉన్నారు? ఆలోచన చేయలేదా? చలో ఏదో ఒకటి ఉందా మనం చేయగలుగుతాం. ఒక ఇల్లు ఇప్పించగలుగుతాం, ఒక పెన్షన్ ఇప్పించగలుగుతాం, లేకుంటే చేరుకోయేదానికి అక్కడ పాఠాలు ఇప్పిస్తారు. ఏమైనా కరెంట్ పోల్ కావాలంటే, బాయిలర్ పోల్ కావాలంటే ఇప్పిస్తారు, ఏదైనా ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఇప్పిస్తారు. అందుకొరకు ఈ రోజు మీకు ఇల్లు కావాలంటే నేను నిన్ననే మొన్న వచ్చినప్పుడు చెప్పిన, మీకు ఇళ్ళకి ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్యలను ఎప్పటి నుంచో తీరుస్తున్నాం. ఆ సమస్యలు ముందర కూడా మేము ఉండి తీరుస్తామని చెప్తానే ఉన్నాం. తీర్చాలేమో చెప్పండి. ఎవరు ఎక్కడ కట్టుకున్నారు ఇళ్ళని చెప్పండి. ఇక్కడ ఇప్పుడు కూడా 4 రైళ్ళు ఇల్లు ఇచ్చేటప్పుడు తయారున్నప్పుడు ఇల్లు కట్టేది మీరు. ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి ఇస్తాం. స్కూల్ ఉంది, పిల్లలకు స్కూల్ కట్టిస్తా అంటున్నారు. స్కూల్ బాగాలేవు, రోడ్లన్నీ బాగాలేవు. ఇవన్నీ కూడా చేయడానికి మనకు మన ప్రభుత్వం కావాలి. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఎవరిది వినొద్దు. మా మీద కూడా ఏం డౌట్ పెట్టద్దు. అందుకొరకే చెప్పిపోదామనే వచ్చినా నేను ఈరోజు. మళ్ళీ గుళ్ళకుండా వచ్చేది అవసరం లేదు. ఎప్పుడన్నా ఇది మాట్లాడి తడుతున్నామో వేరే రోజు 8 మంది పాపం మా సంజీవ్ రెడ్డి అయితే ఆ వారం రోజుల నుంచి తిరుగుతున్నారు. పెద్దనందిన వల్ల తిరిగిందో లేదు, వాస్తవంగా చెప్తున్నాను. తిరిగి మా సంజీవ్ చెప్పు ఇట్లా కూర్చొని చెప్పినాను, నాకు తెలుసు. అయినా ఇట్లా ఎందుకొరకు మీ కొరకే. మీ సమస్యలు ఉంటే ఆయన పొద్దుగా లేచి ఇట్లా పోతాడు, ఏమన్నా పోగానే ఆయన గ్యారెంటీ పోతాడు. ఇట్లే రాపండి. కొడంగల్ రావాలంటే ఇదొక ఏమని ఉంటే ఆపండి.